నేను మీ సుంత చౌదరిని. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక మంచి ఫేస్ క్రీమ్ చూపించడానికి వచ్చానండి. ఆ ఫేస్ క్రీమ్ వచ్చేసి దేనికి యూస్ అవుతుంది, ఎవరెవరు యూస్ చేయొచ్చు, అది ఏ క్రీము, ఈరోజు అదేనండి వీడియో. క్రీమ్ పేరు వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ GA6 అండి. ఈ క్రీమ్లో ఏమేమి ఉందో చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది ఇందులో. ఇది కోజిక్ యాసిడ్ అయితే ఉంటుందండి ఈ క్రీమ్లో. స్టెరాయిడ్ అయితే ఉండదు. స్టెరాయిడ్ ఉంటుందని వాడద్దు అని చెప్తాం కదా, ఇది ఇందులో అయితే స్టెరాయిడ్ అయితే ఉండదండి. ఇది పీలింగ్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి ఫేస్ పీలింగ్ చేస్తుందండి. హెవీగా పీలింగ్ కాదు, లైట్ పీలింగే చేస్తుంది. కానీ ఈ పిగ్మెంటేషను, ఈ పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్, డర్టీ స్కిన్ అదంతా రిమూవ్ అయిపోతుంది. డ్రై స్కిన్ కూడా కంట్రోల్ చేస్తుంది. మెయిన్ వచ్చేసి వ్రింకిల్స్ క్లియర్ చేస్తుందండి. ఈ క్రీమ్ వచ్చేసి చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. 15 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా యూస్ చేయండి. ఇది ట్యాన్ రిమూవ్ చేస్తుంది, పింపుల్స్ రిమూవ్ చేస్తుంది, దానివల్ల వచ్చిన మచ్చలు కూడా రిమూవ్ చేస్తుంది. ఇది ప్రతి మెడికల్ షాప్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. నేను ఏది చెప్పినా కూడా ఒకటే చెప్తాను, ఆన్లైన్లో మీరు ఏమైనా తెచ్చుకునేటప్పుడు అది ఒరిజినలా కాదా, సేఫా కాదా అని చూసి తెచ్చుకోండి. ఈ క్రీమ్ మాత్రం సేఫ్, ఎవరైనా యూస్ చేయొచ్చు. ఎందుకంటే స్టెరాయిడ్ ఉండదు కాబట్టి ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి హైపర్ పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేస్తుందండి. ఈ ఫోర్ హెడ్ మీద, నోస్ పైన చిన్న చిన్న ఫ్రాచెస్ ఉండి బ్రౌన్ కలర్లో ఫ్రాచెస్ వస్తాయి కదా, అది స్టార్టింగ్ అనమాట పిగ్మెంటేషన్. అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ క్రీమ్ యూస్ చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల స్కిన్ వైట్నింగ్ చేస్తుంది అనమాట. మనకి డ్రైనెస్ని తగ్గిస్తుంది, ఇటు ఆయిల్నెస్ తగ్గిస్తుంది. ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. ఈ క్రీమ్ వచ్చేసి ఆల్ స్కిన్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. మన కంటి కింద కూడా పెట్టుకోవచ్చు అని చాలామంది డౌట్స్ వస్తాయి. ఇది జస్ట్ కంటి పైన రెప్ప మీద కాకుండా కంటి కింద అయితే పెట్టుకోవచ్చు అండి. చక్కగా అప్లై చేసుకోండి. బ్లాక్నెస్ అనేది క్లియర్ అయిపోతుంది ఈ క్రీమ్ వల్ల. ఈ క్రీమ్ వచ్చేసి ఎలా యూస్ చేయాలో చెప్తానండి. ఇప్పుడు మీరు ఇంత క్రీమ్ తీసుకోకూడదు. జస్ట్ ఒక 2 బియ్యం గింజ అంత మాత్రమే ఈ క్రీమ్ తీసుకోవాలండి. మీకు ఎలా అర్థమవుతుందంటే అలా అర్థమవుద్దని చెప్తాను అనమాట. తీసుకొని వచ్చేసి చక్కగా అక్కడక్కడ అప్లై చేయాలంటే మీ ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీకు మచ్చల దగ్గరైనా అప్లై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. అప్లై చేసి చిన్నగా ఇలా ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత వాటర్ అనేది లేకుండా ఫస్ట్ ఫేస్ మొత్తం ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ ఏదైనా సరే ఎనీ మాయిశ్చరైజింగ్ వాడుకోవచ్చు. మీరు ఆల్రెడీ నేను చూపించాను కూడా చాలా వరకు. మీరు ఒక మంచి మెడికల్ షాప్లో కానీ అదని తెచ్చుకొని ఫస్ట్ మాయిశ్చరైజింగ్ అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలి. అది స్కిన్లో అంతా వెళ్ళిన తర్వాత 10 మినిట్స్ ఆరిన తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలన్నమాట. మాయిశ్చరైజింగ్ లేకుండా అప్లై చేసుకుంటే డ్రై అయిపోతుంది. ఇది పీలింగ్ క్రీమ్ కాబట్టి డ్రైనెస్ ఇస్తుంది అనమాట. డ్రై వల్ల ఎక్కువ డ్రైనెస్ వాళ్ళు కనుక వాడితే ఈ మాయిశ్చరైజింగ్ లేకుండా ఇంకా బ్లాక్ అవుతుంది. అందుకని మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకున్నాక 10 మినిట్స్ తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలండి. నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూసుకొని మీరు వాడుకోండి. దీని రేట్ వచ్చేసి 220 రూపీస్ అండి. ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. ఒకవేళ నల్ల మచ్చకి స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఇటువంటి క్రీమ్స్ ఇస్తారండి. ఇటువంటి వారు కూడా ఈ క్రీమ్ వాడుకోవచ్చు, నో డౌట్ అండి. ఇది డాక్టర్స్ కూడా రాస్తారనమాట. ప్రతి ఒక్కరికి కూడా మీకు మచ్చలు ఉన్నాయని, ట్యాన్ ఉందని ఫీల్ అవ్వకండి. ఇటువంటి మంచి క్రీమ్ తెచ్చుకొని, స్టెరాయిడ్ లేదు కాబట్టి మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అది. బాయ్.